తేజస్వి అండ్ ఈ రోజు నేను చార్మినార్కి వచ్చేసాను అండ్ రంజాన్ టైం కూడా కాబట్టి ఇక్కడ జనరల్గా షాపింగ్కి వస్తూ ఉంటారు కదా, షాపింగ్కి వచ్చిన వాళ్ళు మరి ఫుడ్ తినడానికి ఇష్టపడతారు కదా. అండ్ రంజాన్ టైంలో ఇంకా స్పెషల్ ఫుడ్ ఉంటుంది. జనరల్గా స్వీట్స్ కానీ నాన్ వెజ్ ఐటమ్స్, మల్బరీ మలాయ్ అని ఇలా చాలా వెరైటీస్ ఉన్నాయి కదా. మరి మనం వెళ్ళి టేస్ట్ చేసేద్దాం అండ్ ఏమేమి కొత్త వెరైటీస్ ఉన్నాయో మీకు కూడా చూపించేస్తాను పదండి. नमस्ते सर। नमस्ते नमस्ते। आपका नाम क्या है? मेरा नाम मोहम्मद अब्दुल बासित है। ओके, यहाँ क्या क्या वेराइटीज मिलती है? ये पूरा वेराइटीज रहता है मैडम, स्पेशल आइटम वेराइटीज है ये पूरा। ओके, ये मटका स्पेशल है हमारा फेमस। ओके, ये मलबरी मलाई है, शहदूद मलाई, ये कस्टर्ड एप्पल है, सीताफल, ये लीची मलाई है, ये यमनी ड्राई फ्रूट है, ओके, ये मिलन जंक्शन फ्रूट सलाद है, ओके, ड्राई फ्रूट शेक रहता पूरा इसमें, ये एप्रिकॉट डिलाइट है, ओके, ये पूरा स्पेशल आइटम है हमारा। ओके। ये हर रोज मिलते हैं या रमजान में? नहीं डेली डेली हमेशा मिलता है आपको, ये पूरा आइटम हमेशा मिलेगा आपका, एवरी टाइम अवेलेबल है। ओके, इसका प्राइसेस क्या है सर? ये मटका स्पेशल है 200 का है। ओके, ये मलबरी मलाई है, शहदूद मलाई 120। 120। ये कस्टर्ड एप्पल है 120। ये लीची है 150। ये यमनी ड्राई फ्रूट है 200। ये मिलन जंक्शन है 160। ये एप्रिकॉट डिलाइट है 150। पूरा सिर्फ टेस्टी आइटम है। सबसे ज़्यादा सेल इसका रहता, मलबरी मलाई मटका स्पेशल दोनों का। एंड ये जूस सेंटर कब स्टार्ट किया सर? ये अभी तो 1985 का जूस सेंटर है मैडम, ओके, अब 40 इयर्स हो रहा। मैं खुद स्टार्ट करा ये। ओके, छोटा था मैं जब। अच्छा सेल रहता मैडम, रमजान का एक महीना अच्छा सेल रहता था बाकी। సో చూసారు కదా, ప్రతిదీ చాలా ఎమ్మీగా ఉంటుందని అయితే చెప్తున్నారు. అండ్ మట్కా మలాయ్ అంట ఇక్కడ చాలా స్పెషల్ అంటున్నారు. అండ్ చూడటానికి కూడా చాలా ఎమ్మీగా ఉంది. విత్ ఫ్రూట్స్, కంప్లీట్గా ఫ్రూట్స్ అండ్ డ్రై ఫ్రూట్స్, దాంతోపాటు చెంచం స్వీట్ కూడా దీనికి యాడ్ చేశారు. కాబట్టి టేస్ట్ చేసి చెప్పేస్తాను ఎలా ఉందో. మలాయ్ కాబట్టి మరి నోట్లో పెట్టుకోగానే కరిగిపోతుంది. అండ్ దీనికి ఫ్రూట్స్, డ్రై ఫ్రూట్స్ యాడ్ చేయడం అండ్ స్వీట్ ఎక్స్ట్రా టేస్ట్ అయితే యాడ్ చేస్తుంది. ఇది ఖచ్చితంగా ప్రతి మనిషి తినాల్సిన స్వీట్ ఏమో అని అనిపించేంత టేస్టీగా ఉంది. అండ్ చార్మినార్ వచ్చి మరి మల్బెరీ మలాయ్ తినకపోతే ఎలా చెప్పండి, అందులోనూ వీళ్ళ స్పెషల్ ఐటమ్ అంట ఇది. మరి టేస్ట్ చేసేసి ఎలా ఉందో చెప్పేస్తాను. నేనైతే ఇది కంప్లీట్ చేయకుండా ఉండలేను, అంత టేస్టీగా ఉంది. నిజంగానే చాలా స్పెషల్ అని చెప్పొచ్చు. చార్మినార్ వచ్చి మరి స్వీట్ ఐటమ్స్, మలాయ్ ఐటమ్స్ ఎంత ఎక్కువగా ఇష్టపడి తింటారో, నాన్ వెజ్ ప్రియులు కూడా మరి చార్మినార్లో చాలా ఐటమ్స్ ట్రై చేయాలి అనుకుంటారు. అలాంటి షాప్కి మిమ్మల్ని తీసుకొచ్చేసాను. అండ్ ఇక్కడ ఎలాంటి వెరైటీస్ ఉన్నాయి, ఎంత ప్రైజెస్లో ఉన్నాయో తెలుసుకుందాం. నమస్తే అండి. मेरा नाम मुदस्सिर है मैम। ओके, यहाँ क्या क्या मिलते हैं? यहाँ पे चिकन स्टिक्स है, चिकन ड्रम स्टिक्स है, वेज समोसा है, अनियन समोसा है, ओके, चिकन समोसा है, मगई कबाब है, टिक्का कबाब है, टंगड़ी कबाब है, ओके, पत्तल का गोश्त है और मटन सूप है मैम। ओके, इसका प्राइसेस? राइसेस देखिए, मटन सूप का प्राइस 250 का है, कबाब 280 के है, ओके, पत्तल का गोश्त जो है वो 350 रुपये का है। ओके, प्रिपरेशन आप कब स्टार्ट करते हैं? प्रिपरेशन 3 बजे स्टार्ट होएगा, मॉर्निंग, आफ्टरनून 3, ओके, 2 AM तक रहेगा नाइट में। स्पेशल आइटम क्या है? पत्तल का गोश्त है मैम। ओके, वो ओनली ये रमजान रमजान सीजन में ही में रहेगा, सिर्फ 30 डेज रहेगा रमजान में। ओके, रमजान के बाद में नहीं मिलेगा। नॉर्मल डेज में क्या क्या मिलते हैं? नॉर्मल डेज में चाइनीज मिल जाएगा, नॉर्थ इंडियन मिल जाएगा। एक कबाब ये नॉर्मल नहीं डेज में रहेगा, नहीं मिलेगा, रमजान में ही मिलेगा सिर्फ कबाब। నేను పత్తర్కి గోష్ అయితే ఆర్డర్ ఇచ్చాను. నేను ఫస్ట్ టైం తింటున్నాను ఇది. అండ్ ఇక్కడ రంజాన్ స్పెషల్గానే ఇది దొరుకుతుందంట. టేస్ట్ చేసేసి ఎలా ఉందో చెప్పేస్తాను. చాలా యమ్మీగా ఉంది. ఎందుకంటే
ఆ సాఫ్ట్ టెక్స్చర్ మటన్ ఫ్లేవర్ ఏదైతే ఉందో దాంట్లో నెయ్యి యాడ్ అయ్యి ఆ సాఫ్ట్ టెక్స్చర్తో చాలా అంటే చాలా ఇప్పుడు రంజాన్ టైంలో ఈవినింగ్ ఇఫ్తార్ చేసే వాళ్ళకైతే ఒక రకమైన హాయ్ ఉంటుంది. ఇది అలా తినగానే అలా కరిగిపోతుంది. మటన్ మరగంట చూస్తుంటేనే నోరు ఊరిపోతుంది. ఇదైతే టేస్ట్ చేశాను. అంటే అటు స్పైసీగా లేదు, అలా అని స్పైస్ తక్కువగా లేదు, అన్నీ ఈవెన్గా నెయ్యి ఫ్లేవర్ తగులుతూ అదొక డిఫరెంట్ టెక్స్చర్ అయితే మనకు తెలుస్తుంది ఇది టేస్ట్ చేస్తే. కానీ మార్నింగ్ నుంచి ఫాస్ట్ చేసే వాళ్ళకి ఆ ఇన్స్టెంట్ ఎనర్జీ, నెక్స్ట్ డే మళ్ళీ ఉండడానికి కూడా కావాల్సిన ఎనర్జీ అయితే దీని నుంచి వస్తుందని ఇది తింటుంటేనే నాకైతే అర్థమైంది. నాన్ వెజ్ స్వీట్స్తో పాటు ఇక్కడ మనకి ఫ్రూట్స్ కట్ చేసి అంటే చిన్న చిన్న కప్పుల్లో ఫ్రూట్స్ కట్ చేసి వాటర్ మిలన్, పైనాపిల్, పపాయ ఇలాంటి ఫ్రూట్స్ కూడా ఇక్కడ ఇస్తున్నారు. అంటే మార్నింగ్ అంతా ఫాస్టింగ్ చేసిన వాళ్ళు ఎక్కడున్నా సరే వాళ్ళు వచ్చి ఫ్రూట్స్ తినాలి అనుకుంటారు కాబట్టి ఒక కప్ 20 రూపీస్కి అయితే ఇక్కడ ఫ్రూట్స్ అమ్మడం జరుగుతుంది. అసలు అంటే వీళ్ళకి ఎంత గిరాకీ అవుతుందో తెలుసుకుందాం. आपका ये 3 फ्रूट्स है या अलग अलग फ्रूट्स मिलते हैं? नहीं, ये 3 फ्रूट है. ओनली 3 फ्रूट्स. 3 फ्रूट. ओनली कप 20 रुपीस. 20 रुपीस. ओके. नॉर्मल डेज पे भी मिलते हैं. ओके. गिराकी कैसे होता है? होता है कितना कप आप सेल करते हैं? जाते 200-300. ओके. मॉर्निंग से या ओनली इवनिंग्स में? सुबह 11 बजे. हाँ हाँ 11 बजे 11 से 11 बजे 11 to 11. हाँ. చూసారు కదా ఫుడ్ లవర్స్ కోసం చార్మినార్లో ఎలాంటి డిఫరెంట్ టైప్స్ ఆఫ్ ఫుడ్స్ అయితే అవైలబుల్గా ఉన్నాయో. మరో ఎపిసోడ్లో మళ్ళీ కలుసుకుందాం. కీప్ వాచింగ్ విజిట్.